ఈ పరుగుల జీవితంలో మనం సంపాదిస్తున్నది ఎక్కువ లేక కోల్పోతున్నది ఎక్కువ ఎప్పుడైనా లెక్కేసుకున్నామా? నిజం ఏమిటంటే మనం సంపాదిస్తున్నది మన భవిష్యత్తు కోసం కాదు, మనల్ని మనం మర్చిపోవడానికి. ఈ సౌకర్యాలన్నీ రేపు మనకు తోడు వస్తాయా? లేక మన శవాల దగ్గర నిలబడే ఆ రోబోలు కూడా మొహం చాటేస్తాయా? అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఖరీదైన ఫ్లాట్లలో సమస్త సౌకర్యాల మధ్య పెరుగుతున్న నేటి తరం పిల్లల అసలు పరిస్థితి ఏంటి? డబ్బుంటే ఈ రోజుల్లో వండడానికి స్విగ్గీలు వస్తాయి, ఇల్లు సర్దడానికి మనుషులు దొరుకుతారు, ఆఖరికి మన బాధలు విని ఓదార్చడానికి గంటకు ఇంత అని ఛార్జ్ చేసే సైకాలజిస్టులు కూడా దొరుకుతారు. ఒకరి అవసరం ఒకరికి ఉండాలి అనే బంధాల సూత్రం ఎప్పుడో గడప దాటి మార్కెట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంటి గుమ్మం మీద స్వాగతం అని రాసి ఉంటుంది, కానీ లోపలికి వెళితే అక్కడ మనుషులు ఉండరు, కేవలం వాళ్ళ కాయాలు మాత్రమే తిరుగుతుంటాయి. ఒకే వైఫై కనెక్షన్తో కనెక్ట్ అయి ఉంటూ మనుషులతో డిస్కనెక్ట్ అయిన భార్యాభర్తలు, 20 ఏళ్లకే మనసు చచ్చిపోయి ఏ ఎమోషన్స్ కలగని ఒక యువకుడు. ఇది ఏ ఒక్కరి ఇల్లో కాదు. రాబోయే రోజుల్లో కుటుంబం అనే వ్యవస్థే లేకుండా పోబోతుందా అనే భయానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక ఆధునిక ఇంద్రభవనపు లోతైన కథ, గడప దాటిన బంధాలు. ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నేటి తరం తల్లిదండ్రులను ఆలోచింపజేసే ఈ సామాజిక యథార్థ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అనగనగా ఒక నగరం. అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా రోడ్ల మీద కార్లు పరిగెడుతుంటాయి. ఆ నగరంలోని ఒక ఎత్తైన అపార్ట్మెంట్లో 14వ అంతస్తులో ఉంటుంది ఆ ఆధునిక కుటుంబం. భర్త రాఘవ్, భార్య మాలతి, వాళ్ళ 20 ఏళ్ల కొడుకు వరుణ్. ఆ ఇల్లు చూడటానికి ఇంద్రభవనంలా ఉంటుంది. ఇంట్లో లేని వస్తువు లేదు, లేని సౌకర్యము లేదు. కానీ ఆ ఇంట్లో లేనిది ఒక్కటే, కలయిక. ఉదయం 6 గంటలు, ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఒకప్పుడు ఇళ్లల్లో నుంచి వచ్చే తిరగమాత వాసనలు కానీ, మిక్సీ శబ్దాలు కానీ ఆ కిచెన్ నుంచి రావడం లేదు. ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కేవలం ఒక కాఫీ మేకరు, మైక్రోవేవ్ ఓవెన్ మాత్రమే ఉన్నాయి. మాలతి ఉరుకుల పరుగుల మీద లేచి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నిన్న రాత్రి జొమాటోలో ఆర్డర్ చేయగా మిగిలిన ఇడ్లీలను ఓవెన్లో పెట్టి వేడి చేసింది. రాఘవ్ అప్పటికే ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఒకరికొకరు చూసుకున్నారు, కానీ పలకరించుకోలేదు. ఎందుకంటే ఇద్దరు చెవుల్లోనూ ఇయర్ ప్యాడ్స్ ఉన్నాయి. రాఘవ్ యుఎస్ క్లయింట్స్తో కాల్లో ఉన్నాడు. మాలతి ఆఫీస్ మెయిల్స్ చూసుకుంటోంది. ఒకరి అవసరం ఒకరికి ఎప్పుడో గడప దాటేసింది. మాలతికి రాఘవ్ సంపాదనతో పని లేదు, రాఘవ్కు మాలతి వంటతో పని లేదు. ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నారు. ఎవరి స్వతంత్రం వారిది. కడుపు నింపుకోవడానికి ఇద్దరి ప్లేట్లలో వేడి ఇడ్లీలు పడ్డాయి తప్ప ఆ టేబుల్ మీద ఎలాంటి ఆత్మీయత లేదు. 7 గంటలకు 2 కార్లు 2 వేర్వేరు దిక్కుల్లో వెళ్ళిపోయాయి. మధ్యాహ్నం 2 గంటలు కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు వరుణ్. వయసు 20 ఏళ్లే, కానీ ఆ మొహంలో ఒక ముసలివాడి విరక్తి కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు ఉద్యోగాలతో బిజీగా ఉండడం వల్ల డే కేర్ సెంటర్లు ఆయాల చేతుల్లోనే పెరిగాడు. ఏది కావాలన్నా అడగకముందే డబ్బు రూపంలో చేతికి వచ్చేసేది. వాడికి ఆకలేసింది. కిచెన్లోకి వెళ్ళాడు. వండడానికి అక్కడ ఏమీ లేదు, వండేవాళ్ళు లేరు. ఫోన్ తీసి స్విగ్గీ ఓపెన్ చేశాడు. ఒకే ఒక్క క్లిక్, 20 నిమిషాల్లో బిర్యానీ డోర్ ముందుకు వచ్చింది. ఆ తిండి తింటూ సోషల్ మీడియా స్క్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఫోన్లో 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. లైకులు, కామెంట్లు వస్తున్నాయి. కానీ మనసులో ఏదో తెలియని శూన్యం, ఒంటరితనం. 20 ఏళ్లకే వాడి జీవితంలో అన్ని ఎమోషన్స్ అయిపోయాయి. ప్రేమించాలన్నా, స్నేహం చేయాలన్నా ఫోన్ స్క్రీన్ మీద ఒక్క స్వైప్ చేస్తే చాలు అనుకునే కాలంలో ఉన్నాడు వాడు. ఏది సాధించాల్సిన అవసరం లేదు, దేనికోసమూ నిరీక్షించాల్సిన పని లేదు. ప్రతిదీ ఇన్స్టెంట్గా దొరికేసరికి దేని మీద గౌరవం కూడా లేదు, సంతోషము లేదు. ఒక రకమైన ఎమోషనల్ బర్న్అవుట్తో వాడు మంచం మీద వాడిపోయాడు. సాయంత్రం 8 గంటలు. రాఘవ్, మాలతి ఆఫీసు ఒత్తిడితో, విపరీతమైన అలసటతో ఇంటికి చేరారు. ఆఫీసులో బాస్ తిట్టిన తిట్లు, టార్గెట్ల టెన్షను, మనసంతా భారంగా ఉంది. ఒకరికొకరు చెప్పుకొని
ఊరట పొందుదామనే ఓపిక కూడా ఆ ఇద్దరిలోనూ లేదు. మాలతి సోఫాలో కూర్చొని ఫోన్ తీసింది. నెలవారీ సబ్స్క్రిప్షన్ కట్టిన ఆన్లైన్ సైకాలజిస్ట్ యాప్ ఓపెన్ చేసింది. గంటకు 2,000 రూపాయలు ఛార్జ్ చేసే సైకాలజిస్ట్తో వీడియో కాల్ కనెక్ట్ అయ్యింది. తన మనసులోని ఫ్రస్ట్రేషన్ను, ఒత్తిడిని ఆ థెరపిస్ట్ ముందు వెళ్ళగక్కింది. డబ్బులు ఇస్తే బాధలు వినటానికి చాలామంది దొరుకుతారు కదా. ఆ సైకాలజిస్టు కొన్ని ప్రొఫెషనల్ మొక్కలు చెప్పి ఓదార్చాడు. ఆ సమయం ముగియగానే కాల్ కట్ అయ్యింది. మాలతి మనసు తేలికపడిందేమో కానీ ఆ గదిలో ఆత్మీయత మాత్రం లేదు. అది కేవలం ఒక వ్యాపార లావాదేవీ. రాత్రి 10 గంటలు. ఆ 4 గోడల ఇంద్రభవనంలో 3 గదులున్నాయి. ఒక గదిలో రాఘవ బెడ్ మీద పడుకొని నెట్ఫ్లిక్స్లో సినిమా చూస్తున్నాడు. ఇంకో గదిలో మాలతి హెడ్ ఫోన్స్ పెట్టుకొని రీల్స్ చూస్తూ నవ్వుకుంటోంది. 3వ గదిలో వరుణ్ వీడియో గేమ్స్ ఆడుతూ వర్చువల్ ప్రపంచంలో మునిగిపోయాడు. ఒకే ఇల్లు, ఒకే వైఫై కనెక్షన్, కానీ 3 వేర్వేరు ద్వీపాలు. భౌతికంగా ఒకే చోట ఉన్న మానసికంగా ఎప్పుడో యోజనాల దూరం జరిగిపోయారు. వాళ్ళ మధ్య మాటలు లేవు, చూపులు లేవు, స్పర్శ లేదు. ఇలాంటి ఇళ్లను చూసే ఆ కాలపు అమ్మమ్మలు, తాతయ్యలు నిట్టూరుస్తూ ఉంటారు. ఇది ఇల్లు కాదు, మనుషులు వచ్చి వెళ్లే ఒక లాడ్జ్ అని. భవిష్యత్తు వైపు చూస్తే ఆ ముగ్గురి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. వరుణ్ అనుకుంటున్నాడు, లైఫ్లో ఈ పెళ్ళి, బంధాలు, బాధ్యతలు నాకొద్దు, హ్యాపీగా సింగిల్గా ఉండిపోతా. ముసలితనంలో తోడు కావాలంటే ఒక ఏఐ రోబోని కొనుక్కుంటా. మాలతి, రాఘవులు అనుకుంటున్నారు, రేపు వరుణ్ మనల్ని చూస్తాడనే నమ్మకం లేదు. మన సంపాదన మనకుంది, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరిపోవచ్చు. కుటుంబం అనే వ్యవస్థ ఆ ఇంట్లో ఎప్పుడో మరణించింది. మిగిలింది కేవలం ఒక భవనం, కొందరు వ్యక్తులు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు మాత్రమే. ఈ కథ ఇక్కడితో ముగిసింది. కానీ సమాజంలో ఇలాంటి ఎన్నో నిజమైన కథలు ఇప్పుడే మొదలయ్యాయి కూడా. బంధాలు గడప దాటి మార్కెట్ పాలవుతున్న వేళ మనం నిజంగా ప్రగతి వైపు వెళుతున్నామా, లేక మనల్ని మనం కోల్పోతున్నామా? సంపాదన పెరిగింది, బ్యాంకు బ్యాలెన్స్ పెరిగింది, కానీ మనుషుల మధ్య దూరం యోజనాలయ్యింది. 20 ఏళ్లకే జీవితం మీద విరక్తి పుడుతోంది. పక్కనే ఉన్న మనిషిని పట్టించుకొని పక్కవాడి బాధ పంచుకోలేని ఈ యంత్రాల బ్రతుకులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నిజం ఏమిటంటే, మనం సంపాదిస్తున్నది మన భవిష్యత్తు కోసం కాదు, మనల్ని మనం మర్చిపోవడానికి. ఈ సౌకర్యాలన్నీ రేపు మనకు తోడు వస్తాయా, లేక మన శవాల దగ్గర నిలబడే ఆ రోబోలు కూడా మొహం చాటేస్తాయా? గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గడప దాటిన బంధాలు మళ్ళీ ఇంటికి రావు. అవి ఒక్కసారి దాటి వెళితే ఇక ఇల్లు కేవలం ఒక లాడ్జ్ మాత్రమే. మీరేమంటారు? ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.